నమస్తే దోస్తులు. ప్రతి ఈవెంట్‌కి, ప్రతి సందర్భానికి నేను నా బిడ్డకు ఫోటోస్ తీస్తున్నా. గట్లనే ఈ కొత్త సంవత్సరం థీమ్‌కి కూడా తీయాలనుకున్నా. అందుకే గిట్ల తీసిన. దానికోసం నేనేం చేసింనంటే అంగట్లో దొరుకుతాయి గదా! మన రెడీమేడ్ పువ్వులు ఆర్టిఫిషియల్ పువ్వులంటారు వాటిని. అవి తీసుకొచ్చి ఇట్లా డెకరేషన్ చేసిన నిచ్చెన లెక్క. పక్కనే మన గులాబీ పూలుంటాయి గదా! ఆ రేకులేసి ఆ న్యూ ఇయర్ అని కింద వైపు, పైన హ్యాపీ అని ఒకవైపు రాసిన. అయితే కింద 2023 సంవత్సరము, పైన 2024 సంవత్సరం పెట్టిన. ఎందుకంటే 2023 సంవత్సరం నుంచి 2024 సంవత్సరంకి పోతుంది కాబట్టి. నిచ్చెన లెక్కున్నాయి గడులు. అవిట్లలో ఒక్కొక్క బొమ్మ పెట్టుకుంటున్నా. 2023, 2024 పక్కన కూడా ఆకులు చుట్టూ ఆకులేసిన అనమాట. ఇట్లా థీమ్ అయితే గిట్లా రెడీ చేసిన నా బిడ్డ కోసం. 2023 నుంచి 2024 పోతున్నట్టు గులాబీ రేకులతోని గిట్లా ఆడ నుంచి ఈడికి యారో మార్క్ పెట్టిన. నా బిడ్డకు ప్రతి ఈవెంట్ నేను తీస్తున్నా. ప్రతి సందర్భము నాకు నచ్చింది తీసుకుంటుంటున్నా. గట్లనే ఇది కూడా తీసిన. తెలుగు సంవత్సరంలో ఉగాది కొత్త సంవత్సరం, అది నిజమే. కానీ ఇది ఆంగ్ల సంవత్సరం. ఇక అన్నీ సెలబ్రేట్ చేస్తున్నా కానీ ఇది కూడా సెలబ్రేట్ చేసిన. ఇట్లా న్యూ ఇయర్ థీమ్ తీసిన. నా బిడ్డ కూడా ఇగో ఇట్లా ఎక్కుతుంది చూడు నిచ్చెన. 2023 నుంచి 2024కి 1 ఇయర్ పోయినట్టు. 2023 సంవత్సరం మాకు మంచి మధురమైన జ్ఞాపకాలు ఇచ్చింది. ఎందుకంటే మా చిట్టి తల్లి మా ఇంట్లోకి వచ్చింది కదా. అందుకే ఈ సేమియా ప్యాకెట్ మీ అందరికి ఇస్తుంది. ఈ సేమియాలతో సేమియా వేసుకొని 2024కి స్వాగతం పలుకుర్రి. మీ అందరికీ ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరు సంతోషంగా ఉండాలి. జర వీడియో నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. మీ అందరికీ శరణార్థులు. ఉంటాను మళ్ళా.